వెళ్ళడము ఇదొక ప్రొసీజర్. కానీ ఈ లై డిటెక్టర్ టెస్ట్లు ఇటువంటి సాధ్యం కావని తెలిసి కూడా ఎందుకు అవి చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న అయితే గట్టిగా వస్తూ ఉంది. తర్వాత పొలిటికల్ అడ్వాంటేజ్ అనే ఒక చర్చ వస్తూ ఉంది. పొలిటికల్ అడ్వాంటేజ్ కాంగ్రెస్కి వస్తుందని కొందరు, బీఆర్ఎస్కి వస్తుందని కొందరు. మీ వాళ్ళు కొంతమందికి మాట్లాడుతున్నారు ఓపెన్గానే, మాకే వస్తుంది అడ్వాంటేజ్ ఈ కేసుల వల్ల అనే ఇట్లాంటి చర్చ వస్తుంది. కేసులు వేరు, అడ్వాంటేజ్లు వేరు కదా. కేసు వేసింది మేము కాదు, మీరు కాదు. సో అడ్వాంటేజ్ వస్తుంది మాకు అని మేము పోయి రోజు ఏసీబీ దగ్గరనో ఈడీ దగ్గరనో కోర్టులకో మేము పోతలేము. కేసులు వాళ్ళు వేసిరు కాబట్టి దాన్ని ఎదుర్కొంటున్నాం. ఎవరైనా మైకు పెట్టి ఇది అడ్వాంటేజ్ వస్తుందా డిసడ్వాంటేజ్ వస్తుందా అని మమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళు కక్షపూరితంగా మా మీద వేస్తున్నారు, మేము దీన్ని ఎదుర్కొంటామని చెప్తాం. మేము అంటే ఎందుకు ఎందుకంటే మాకు ఇందులో తప్పు లేదు అని మాకు పూర్తిగా ఉన్నది నమ్ముతున్నాం కాబట్టి. ఇప్పుడు ఎందుకు చెప్తాను, వాళ్ళు ఏమన్నారు, ఇప్పుడు ఒక పాయింట్ ప్రజలే చూస్తున్నారు కదా. 7 గంటలకు మన షో జరిగింది, 6:45కో సుమారు 6:35కో ఇప్పుడు బయటకు వచ్చిర్రు. మరి ఎవరు సమాచారం ఇచ్చిర్రో, కాంగ్రెస్ వాళ్ళు ఎవరు లోపట ఉన్నారో ఈడీ దగ్గర కాదు కానీ 3 ప్రశ్నలకు 3 సమాధానాలు చెప్పిర్రు. తెలియదు, ఏదో మంచి డైలాగ్ చెప్పారు కదా, తెలియదు, మర్చిపోయినాను. ఎవరన్నా కాంగ్రెస్ లీడర్ పోయి బాత్రూంలో కూర్చున్నాడా మాకు అనుమానం వస్తుంది. ఎట్లా సమాచారం వచ్చిందో ఈడీ ఎవరు తెలియదు అంటే ఇదే. దీన్నే మంచి దానికి మీరు కూడా అన్పార్లమెంటరీ కాదు కదా ఇవి అని అన్నారు. ఇదే ప్రశ్న నేను అడిగే ముందు మీరే అడుగుంటే మంచిగా ఉంటుండే. మీకు ఎట్లా వచ్చింది అయ్యా సమాచారం, ఎవరికి తెలియదు కదా, ఈడీ బయటకు వచ్చిందని మీరు అడుగుంటే ఇంకా బాగుంటుండే. నెంబర్ 1 గవర్నర్ సీరియస్ సబ్జెక్ట్లోనే నేను రాసుకున్న ప్రతి పాయింట్ని. గవర్నర్ గారు సలహా తీసుకొని ఇది చేసిండ్రు అనేసి. గవర్నర్ గారు అనుమతి ఇచ్చిన తర్వాత కోర్టులోనే ఆర్గ్యుమెంట్స్ వచ్చినప్పుడు ఏమని, ప్రతి పాయింట్ మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, ఏమని ఇందులో ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇందులో ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇందులో ఇన్వెస్టిగేషన్ జరగాలి, మొత్తం దీని చుట్టే నడిచింది. అంటే పాయింట్ ఏంది, గవర్నర్ గారి ముందు కూడా ఏం ఫ్యాక్ట్స్ తెలీదు. గవర్నర్ గారికి ఇగో కేసు తెచ్చినాం మేము, ఈయన మీద కేసు ఉంది, మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ఉండొచ్చు, వాళ్ళు తీసుకుని ఉండొచ్చు. లీగల్ ఒపీనియన్ కేసు పెట్టొచ్చా లేదా అని ఉండొచ్చు. కానీ ఇందులో అవినీతి ఉందా, ఎందుకంటే ఇవాళ కూడా యాజ్ ఆఫ్ దిస్ మినిట్ కూడా వీళ్ళు చెప్పలేకపోతున్నారు దట్ అవినీతి ఏముంది అని. ఎందుకు చెప్తాం, మీ ఏబిఎన్ వారే మాట్లాడేటప్పుడు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఆ బ్యాంకులోకి వెళ్ళినాయి. అంటే నేను అనేది ఏంటంటే, ఒక మంత్రి మీరు ఈ అకౌంట్ నుంచి ఆ అకౌంట్ వేయండి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వాళ్ళు అనుమతులు తీసుకోవద్దు అని ఆ బ్యాంక్కి జనరల్ మేనేజర్కో లేకుంటే బ్యాంక్ క్యాషియర్కో బ్యాంక్ క్లర్క్ అయితే ఒక మంత్రి చెప్పాడు. సింపుల్ యాజ్ దట్. అట్లుంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మీద కూడా వేయండి. నిజం చెప్పాలంటే అసలు అనేది ఏంటంటే దట్స్ వాట్ ఐమ్ కమింగ్ టు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు బ్యాంక్ వాళ్ళ మీద, గ్రీన్కో వాళ్ళ మీద, ఫార్ములా ఈ మీద, ఈ ముగ్గురు మీద అందరి పేర్లు పెట్టేసేయండి ఎఫ్ఐఆర్లు. బెస్ట్, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇందులో పార్టీ ఉండాలి. మేము అదే ఆర్గ్యూ చేస్తున్నాం కూడా, కోర్టులో కూడా అదే నడుస్తుంది. మా వకీళ్ళు కూడా అదే చెప్తున్నారు, నువ్వు ఆ ఫార్ములా ఇవన్నీ ఎందుకు పెట్టలేదు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్లో అని మేము అన్నాం. ఈ మినిట్ వరకు కూడా నువ్వు పెట్టలేదు, సంతోషం, నువ్వు వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తున్నావు అంటే మంచిదే, వాళ్ళందరినీ కూడా తీసుకోండి. సింపతి, కక్ష సాధింపు మేమేమంటున్నాం అంటే, మొన్న ఒక వారి కుటుంబానికి చెందిన ఒక హోటల్లో కూడా ఒక 30 మంది పోలీసులు వెళ్ళారు, ఏదో దొరుకుతుంది అనేసి వెళ్ళారు. ఏం దొరకలేదు. కేటీఆర్ గారికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక హోటల్కి కూడా మొన్న 3-4 రోజుల ముందు సంక్రాంతి జరుగుతున్న టైంలో వెళ్ళారు. వెళ్తే ఏం దొరకలేదు, బయటికి వచ్చేసారు. ఇవాళ ఏది పట్టుకున్నా కూడా మేము అనలేదు మమ్మల్ని జైల్లో వేయాలి. డే 1 నుంచి రేవంత్ రెడ్డి గారు డే 1 నుంచి నేను ఫ్లోలో చెప్తాను, ఒక్క నిమిషం. అదొక రెస్టారెంట్, అదొక ఫుడ్ రెస్టారెంట్. అది డే 1 నుంచి నిన్ను జైల్లో వేస్తా, చిప్పకూడు తినిపిస్తా అని ఎవరు మాట్లాడుతున్నారు ప్రతి బహిరంగ సభలో? రేవంత్ రెడ్డి గారు. ఒకటి చాలా సంతోషం, మీరు ఒక పాయింట్ మంచిగా రేజ్ చేశారు. అప్పట్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేశారు కదా, మీరు అన్నారు కదా ఇప్పుడు లై డిటెక్టర్ టెస్ట్ ఎట్లా లీగల్ అవుతుందని. ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఇండియన్ జ్యుడిషియరీ. ఆ ప్రొసీజర్ ఉంది లై డిటెక్టర్ టెస్ట్. కానీ మీరు అంటున్న రెడ్ ఛాలెంజ్లు, వైట్ ఛాలెంజ్లు లేవు, అవి లేవు. కానీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు. నెంబర్ 1 మీ అన్న పాయింట్లోనే ఇప్పుడు సోదరుడు ఇక్కడ అన్న పాయింటే, ఇవాళ కేటీఆర్ ఎందుకు వేస్తాడు, ఆయన సమానుడు కాదు కదా, ఇవాళ ఎలక్షన్ ఓడిపోయింది కాబట్టి ఆయన రేవంత్ రెడ్డికి సమానం కాదు కదా, నువ్వు ఎట్లేస్తావు నువ్వు అని. మరి ఆనాడు కూడా రేవంత్ రెడ్డి గారు మంత్రి సమానుడు కాదు కదా, మేము రిజెక్ట్ కూడా చేయలేము. మేమేమన్నాం, రాహుల్ గాంధీ గారిని తీసుకొని రా, మేము కూడా వస్తాం. అదే ఆయన పబ్బులలో లార్డ్ ఆఫ్ డ్రింక్స్ అవి ఇవి అని ఏదో ఫోటోలు వచ్చినాయి కదా, ఆయనని తీసుకొని రండి మేము వస్తాం, మేము రాము అని అనలేదు. మీరు చెప్పిన పాయింట్లోనే నేను చెప్తున్నా సమానులు కాదు కదా అని. నేను ఒకటే అంటున్నాను సార్, ఇందులో మేము ఇవాళ కూడా చెప్పేది ఏంటంటే, కేసు ఇందులో లేదు, కానీ అయినా మేము తూకం ముడుస్తలేము. మేము ఏసీబీ ముందు కానివ్వండి,